So guys, it's been a while. Inmaridu, we are back with our gang. Myself Arvind, right top లోనేమో మౌలి, లెఫ్ట్ బాటమ్ లోనేమో లక్ష్మణ్. ఆ మూలకేమో ఇద్దరు ఉన్నారు కదా, ఒకడేమో నిఖిల్, రెగ్యులర్ కనబడేవాడు. కొత్తగా వచ్చాడు అభినవ్ పెగుడా. నీ ఫైల్ వాడిని ఎందుకు పట్టుకొచ్చావంటే హీఈస్ అన్ ఎక్స్పీరియన్స్డ్ సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్, మ్యూజిక్ మ్యూజిక్ డైరెక్టర్, యాక్టర్, ఎవ్రీథింగ్. ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో సినిమా మీద కొద్ది గొప్ప నాలెడ్జ్ ఉన్నవాడు వాడే. అందుకని పట్టుకొచ్చామండి. కొద్ది గొప్ప కాదు, గొప్ప నాలెడ్జ్ ఉన్నది. ఈ లక్ష్మణ్ కూడా మాట్లాడే బ్లాక్ టీ షర్ట్ లక్ష్మణ్ కూడా మొత్తం టిఎఫ్ఐ ని హాలీవుడ్ ని మొత్తం కవర్ చేసాడు. సో అందుకే ఇవాళ వాళ్ళిద్దరిని పట్టుకోవచ్చు. ఓకే, టుడే పెద్ద టీజర్ రిలీజ్ అయింది కదా, ఊరికి చిన్నగా నాకెందుకో డిస్కస్ చేద్దామని. చెప్తే త్వరలో మనం కూడా జైల్లో ఉండబోతాం అనిపిస్తుంది. చలో ఓటే పని చేసే నాకి ఓకే నాకు బతికే నాకి ఇంత పెద్ద బతుకు ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేలా కొడతా ఏంటి మళ్ళీ చెప్పే ఫస్ట్ గా మన ఎక్స్పీరియన్స్ అభినవ్ బ్రో అంతా ఫోటోగ్రాఫర్. ఓకే చెప్పరా సినిమాటోగ్రాఫర్, ఏమన్నా చెప్పు నీ కమెంట్స్. ఏం లేదు బ్రో, చెప్పు. ఆర్సీ బ్యాక్ టు రంగస్థలం లుక్స్ గా సేమ్ రంగస్థలం సేమ్. రంగస్థలం మ్యూజిక్ ఎక్కడో విన్నట్టు అనిపించింది నాకు. దసరా సినిమాలో ఉన్నట్లు అనిపిస్తుంది నాకు కొంచెం. కాదు, రంగస్థలం దసరా మిక్స్ ఉన్నట్టుందిగా. అరే క్రికెట్ ఉందని దసరా, గడ్డం పెంచాడని రంగస్థలం, మళ్ళీ కల్పిస్తారా? దుమ్ము దుమ్ము ఉంది, దుమ్ము ఆడ బొగ్గు, ఇడ దుమ్ము, విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉంది. సీఎం రంగేస్తే మళ్ళీ దసరా అంటారని చెప్పి రంగు మార్చాడు. అదొకటే మార్చిండు. సూపర్ రా బిట్. కానీ రామ్ చరణ్ బుచ్చిబాబు ఏదో ఒకటి చేస్తాడు, సినిమా హిట్ చేస్తాడు, సింపుల్. మ్యూజిక్ బానే కొట్టారు. మ్యూజిక్ ఎవరన్నా బానే కొట్టాడు, కానీ రెహమాన్ తో ప్రాబ్లం ఏంటంటే నాకు పదాలు ఏదేదో పదాలు వాడతాడు బ్రో తెలుగులో, మనకు తెలియని పదాలు. అక్కడే నాకు డిస్కనెక్ట్ అవుతుంది. కొంచెం లిరిసిస్ట్ మధ్యలో పెట్టుకుంటే బాగుంటది. డైరెక్టర్ ఎక్స్పెక్టేషన్ ఏంటి చెప్పండి. బుచ్చిబాబు బాహుబలి తీస్తాడా, మళ్ళీ ఉప్పనే వస్తుంది అంతే. కానీ బుచ్చిబాబు కదా చాలేరా. మొన్న కదా స్టార్ట్ అయింది షూటింగ్, అప్పుడే బాగా ప్రమోట్ చేస్తున్నారు అసలు ప్రతి దాని. నెక్స్ట్ ఇయర్ సినిమా 1 year ఉందిగా ఇంకా. అప్పుడు ఇప్పటి నుంచి అన్ని చాలా ఫాస్ట్ లక్ష్మణ్. అది 1 year లో మొన్నే స్టార్ట్ చేశారు. ఇప్పుడు పెద్ద సినిమాలని ఇంకా మా సంవత్సరాలు తీస్తున్నారు. 3-4 సంవత్సరాలు పడుతుంది. శంకర్ అనవసరంగా వేస్ట్ చేశాడు, ఆర్సీ టైం అంతా వేస్ట్ చేశాడు శంకర్. అసలు ప్రైమ్ ఆర్సీ ప్రైమ్ అది అసలు 2-3 సంవత్సరాలు బొక్క. ఇప్పుడు గేమ్ చేంజర్ తర్వాత ఉప్పిన తీసినా ఏది తీసినా ప్రజలు బాగానే ఎక్కుతుంది రామ్ చరణ్. అది కానీ ఈ మీమ్స్ వస్తా ఉంటాయి కదా ట్విట్టర్ లో, ఇన్స్టాలో. వాడు ఫ్లాష్ బ్యాక్ లో వాడు యాక్టింగ్ మాత్రం సూపర్ ఉంటది, పాపం అనిపిస్తా ఉంటది చూసినప్పుడు. వాడు ఎఫర్ట్ పెట్టాడు కానీ సినిమా కంటెంట్ లేదు. సినిమా మామూలుగా రామ్ చరణ్ ఏంటంటే డైరెక్టర్స్ హీరో అంటున్నాడు. డైరెక్టర్ బాగా ఎంత చేపిస్తే అంత వస్తుంది, డైరెక్టర్ ఏం చేయకుంటే రామ్ చరణ్ నుంచి ఏవి రావాలి. అవును అంతే, డైరెక్టర్ చేయిస్తేనే చేస్తాడు, లేకపోతే చేయడు, లైట్ తీసుకుంటాడు. వినయ్ విజయ్ రామ పాప ట్రైన్ ఎక్కమంటే ఎక్కేశాడు, మంటే దూకేశాడు.
హెలికాప్టర్ తో ట్రైన్ పట్టాల విజువల్స్ ఎలా ఉన్నాయి ఫోటోగ్రాఫర్ వా- బ్రో రత్నవేలు కదా అభినవ్ బ్రో చెప్పండి, అందరూ ఏదో ఫోటోగ్రాఫర్ రత్నవేలు, ఫీల్ రత్నవేలు. అవుతున్నారు. ఏముంటది అభినవ్ బ్రో, అన్నిట్లో ఉన్నట్టే ఉన్నాయి. యాజ్ ఎ ఫెల్లో డిఓపి ఎల్లో డిఓపి ఏంటరా బాబు? అరే ఆ లెవెల్ కాకపోయినా మా లెవెల్ కి నువ్వు డిఓపి రా. పెద్ద అంటే పెద్దోళ్ళని పిలుస్తారు కదా, అంటే ఊరి పెద్ద సంథింగ్ అలా వాళ్ళని అంటారు కదా. పెద్ద అంటే వేరే. రంగస్థలంలో వాడు చిన్న కొడుకు, పెద్దిలో వాడు పెద్ద కొడుకు. చెట్టికి పోటీగా పెద్ది అనే పేరు ఎందుకు పెట్టారు? వాట్ కుడ్ బి ద రీజన్స్? ఐ ఎందుకంటే పెద్ద కొడుకు అని బ్యాక్గ్రౌండ్ ఏం బ్యాక్గ్రౌండ్ నిఖిల్ గాడేమో ఇక్కడ పెద్ద కొడుకు అని పెట్టాడు అంటున్నాడు. అరే పెడు నీ రీజన్ ఏంట్రా? అంతే వచ్చు, అదే పెద్ద కొడుకు కాబట్టి. అది కాదు, లక్ష్మణ్ శివరాజ్ కుమార్ ఉన్నాడు కదా, లైక్ అతను పెద్దగా నేను అలా ఐఎండిబిలో సినాప్సిస్ వచ్చి ఉంటది ఆల్రెడీ. రాసింది కాదు. స్పిరిటెడ్ విలేజర్ యునైటెడ్ కమ్యూనిటీ అంతే పెద్దన్న అంటారు. స్పిరిటెడ్ విలేజర్ మామూలుగా కాదు స్పోర్ట్స్ అంటే అరవింద్ రే స్పోర్ట్ డ్రామా రోయ్. కబడ్డీ కూడా క్రికెట్ ఉందంట. కనపడుతుంటే ఓన్లీ నీకు అర్థం క్రికెట్ కాదు. కాలేదారా? ఆహా. అదే లబ్బర్ బంధు రీమేక్ రా ఇది. రే, 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 రే. ఓన్లీ కబడ్డీయే కాదంట. నేను ఓన్లీ క్రికెటే కాదు, కబడ్డీ కూడా ఉందని అరే విన్నాను నేను. కాదురా, అప్పట్లో ఒక జయపద్ బాబు మూవీ ఉంటుంది చూడు. లగాన్ రీమేక్ కాదు లగాన్ కాదు, జయపద్ బాబు మూవీ ఉంటుంది. తెలుసు, హీరోయిన్ తెలుసు, కోసం తెలుసు. కబడ్డీ కబడ్డీ. ఆడతారు. కబడ్డీ కబడ్డీ దీంట్లో కూడా అంతే. చిలక తోటలో ఓ, చాటెడ్ అది- బియ్యం. అరే మున్నాబాయ్ ఉన్నాడు రా. అవును, దీనిలో మున్నాబాయ్ ఉన్నాడు. ఆపోజిట్ ఆయన అయి ఉంటాడు. సింపుల్. శివరాజ్ కుమార్ కూడా ఉన్నాడు. శివరాజ్ కుమార్ కూడా ఉన్నాడు. వీడి కాస్టింగ్ ఓ, బాగా చేస్తాడు వాడు- బుచ్చిబాబు. కాదు వాడు తీసిన ఒక సినిమానే అన్న. అదే కదా ఆ. ఒక్క సినిమా. అరే బుచ్చిబాబు కూడా జనరేషనల్ డైరెక్టరా? ఇంకా లేదురా. అంత లేదు. లేదు, వాడు ఏంటంటే ఓన్లీ తెలుగు సినిమాలు చూసి ఓన్లీ రాసే స్టోరీ. అంటే వీళ్ళ మాంగళ్యం. సినిమాలో కాదు, కమ్యూనిటీ వీళ్ళందరూ లోవర్ క్యాస్ట్ వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరినీ ఒక కమ్యూనిటీగా ఫామ్ చేసి వాళ్ళకి ఏమన్నా ఇప్పుడు శ్రీమంతుల లాగా ఉద్ధరించడము, విలేజ్ బాగుపరచడం ఉంటుంది చూడు, అలా ఉంటది అనుకుంటా. మరి నాకు అలా తెలిసి ఉంటే అలా ఉంటే రెండు బాగుంది. విలేజ్ మధ్య గొడవ బ్రో. ఆ విలేజ్ కి ఈ విలేజ్ కి స్పోర్ట్స్ ఏదో పోటీ. ఆ, అలాంటిది. అవి రెండు విలేజెస్ హీరోయిన్ కోసం కొట్టుకుంటారు బేసికల్లీ. హీరోయిన్. హీరోయిన్ కోసం. హీరోయిన్ ఎవరు గెలిస్తే వాళ్ళకి హీరోయిన్ లాస్ట్ కి. హీరోయిన్ మగధీరాలో హీరోయిన్ పెళ్లి చేసుకోవడానికి చేస్తుంటారు, అట్లాంటి పోటీలు పెడతారా? నేనేమనుకున్నా అంటే రెండు ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు, మిర్చిలు లాగా వీడు కలుపుతాడు. కానీ ఎలా కలుపుతాడు అంటే త్రూ స్పోర్ట్స్ లో వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి తీసుకొచ్చి ఒక సైడ్ ఆడిపిస్తాడు అనమాట. సో వాళ్ళు కలిసిపోతారు. మరి ఇంకో సైడ్ ఎవరు ఆడతారు? అరే అరవింద్, నువ్వు ఇంకా కొంచెం ఎక్కువ సినిమాలు చూడాలి రా, ఈ మలయాళం తెలుగు నుంచి బయటకు వచ్చి. కాదు, వాడు కూడా అంత రొట్టరాయుడు కావచ్చు, నువ్వు అంత రొట్ట కాదు, చెప్తున్నావు. రెండు విలేజెస్ ఒక టీమ్ లో పెడితే అపోజిట్ టీమ్ లో ఎవడు ఉంటాడు? పాజిటివ్ లో థర్డ్ విలేజ్ ఉంటాడు. చెప్పురా. రామ్ చరణ్ ఎంపైరా? అరే రామ్ చరణ్ కెప్టెన్ రా, కలుపుతాడు రా. ఎట్లా ఓడిపోయా? బ్రో అది కలిపే సినిమాలా లేదు బ్రో, మాస్ ఎంటర్టైనర్ బ్రో. ఏముందో నాకు తెలిసినంత వరకు. అదే కదా, బ్రో నేను చెప్పి అదిగో మనలాంటి వాళ్ళు ఉన్నారు బ్రో. పెళ్ళైకి బ్లెండ్ ఆఫ్ రంగస్థలం ప్లస్ దసరా, నథింగ్ అది యూనిక్. ఇది వచ్చాడండి ఫక్కడోడు లేపనికి ట్వీట్. అంటే వాళ్ళు ఒకటే, గ్లోబల్ స్టార్ ఫక్కడ్. ఇదే కాదు, అన్ని సేమ్ ఉన్నాయి కదా, కింద కూడా సేమే ఉంది. ఇదిగో మేము కూడా అదే మొత్తం సేమే ఉంది కదా బ్రో.